తను చందు, మాకు బాగా కావాల్సిన అమ్మాయి. తనకు చిన్న వయసులోనే. ఏమండి, అతనెవరో తెలుసా? ఎవరు? మా ఆయన అంకుల్. ఈ ప్రాజెక్టు మీకు రావాల్సింది, కానీ అది ఇప్పుడు వేరే వాళ్లకు శాంక్షన్ చేశాం. వాడి చేతికి దక్కింది నోటి దాకా రాకుండా నా చేతికి దక్కించుకున్నాను. అమ్మా చందు, 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 ఏంటి చాలా ఉత్సాహంగా ఉన్నారు? ఏదైనా శుభవార్త? నీకు ఆనందం కలిగించేది ఏదైనా నాకది శుభవార్తే కదమ్మా. నాకు ఆనందం కలిగించేది ఏంటి తాతయ్య? అవి రెండే రెండు. ఒకటి నాన్న పెదనాన్న కలవడం, అది జరిగేది కాదు. రెండు జయంతి గారికి డాడీకి పెళ్లి జరగడం, ఇది జరిగేది కాదు. జరిగేది కాదనుకోవటానికి ఏదీ లేదమ్మా. నీ మొదటి కోరిక తీరిపోయినట్లే. ఏంటి తాతయ్య మీరు చెప్పేది? అవునమ్మా, జయంతి మీ పెదనాన్నను వెంట పెట్టుకుని వెళ్ళి ఆ కాంట్రాక్టును ఓకే చేయించింది తెలుసా? నిజమా తాతయ్య? అవునమ్మా, ఆ విషయం చెప్పడానికి ఇంత హడావుడిగా వచ్చాను. నేను నమ్మలేకపోతున్నాను తాతయ్య. నమ్మాలమ్మా, ఇది నిజం. ఆ రోజు నువ్వు అడిగితే కుదరదు అని అంత కరాఖండిగా చెప్పిన మనిషే ఈ రోజు మీ పెదనాన్నను దగ్గరుండి తీసుకువెళ్లి అక్కడ అందరితో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ ఇప్పించింది. ఇక నీ పెదనాన్న కోరిక తీరినట్లేదమ్మా. నీ వల్ల నీ పెదనాన్న కోరిక తీరింది కాబట్టి నీ కోరిక ప్రకారం మీ డాడీ మీ పెదనాన్న కలిసిపోయినట్టేనమ్మా. థ్యాంక్స్ తాతయ్య. థ్యాంక్స్ నాకెందుకమ్మా? చెప్తే జయంతికి చెప్పు, లేకపోతే ఆ దేవుడికి చెప్పు. నాకు ఈ వార్త సంతోషం కలిగించిన మరో విషయంలో చాలా బాధగా ఉంది తాతయ్య. బాధ? బాధెందుకమ్మా? ఎందుకేంటి తాతయ్య? నేనొచ్చి పెద్దనాన్నకి సాయం చేయమని అడిగితే కాదు అన్న జయంతి గారు ఈరోజు తన మనసు మార్చుకున్నారంటే దానికి కారణం ఏంటి? నా మీద తనకున్న అభిమానం, ప్రేమ. మొదట కోపంతో కాదన్నా ఆ తర్వాత అమ్మలా ఆలోచించింది కాబట్టే నా కోరిక మన్నించింది. పెదనాన్నకి అవకాశం వచ్చేలా చేసింది. అలాంటి మంచి మనిషిని మా డాడీ ఎంతలా అవమానించారు? నాకు నిజంగా చాలా బాధగా ఉంది తాతయ్య. పోనీలేమ్మా, ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత అయినా మీ డాడీకి అర్థం అవుతుందిలే. ఇంకెప్పుడు తాతయ్య? నేను పోయిన తర్వాత? అమ్మా చందు, చూడండి తాతయ్య, నాకెంత బాధగా ఉందో. ప్రపంచంలో అందరూ నన్ను అర్థం చేసుకుంటున్నారు, ఒక్క డాడీ తప్ప. నా గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ జాలి పడుతున్నారు, డాడీ తప్ప. నేను పోయేలోగా నా కోరిక తీర్చాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు, మా డాడీ తప్ప. ఊరుకోమ్మా, అలా బాధపడితే ఎలా చెప్పు? నీకో విషయం చెప్పనా? మనం రోజు భగవంతుడిని కోరుకుంటాం, నాకు అది కావాలి ఇది కావాలి అని. కానీ నీకు ఏది అవసరమో భగవంతుడు అదే ఇస్తాడు. అది ఆయనకి తెలుసమ్మా. దానికి చక్కని ఉదాహరణే ఇదిగో ఇది. నువ్వు అనుకున్నావా జయంతి మనసు మారుతుంది, నీ మాటను గౌరవించి ఈ పని చేస్తుందని? కానీ చేసింది. ఎందుకు? నీ కోరికలో న్యాయం ఉంది కాబట్టి. మీ పెదనాన్న మీ నాన్న కలవటానికి ఇది మంచి మార్గం కాబట్టి. అందుకే నువ్వు మర్చిపోయినా ఆ దేవుడు మర్చిపోకుండా నెరవేర్చాడు. అలాగే మీ డాడీని జయంతిని కూడా కలుపుతాడు. ఎందుకంటే అందులో కూడా న్యాయం ఉందమ్మా. ఏమో తాతయ్య, నాకు నమ్మకం లేదు. ఎందుకంటే మా డాడీ చాలా మొండి మనిషి, అంత తేలిగ్గా ఒప్పుకోరు. నేనంతకంటే మొండి మనిషినమ్మా. నేను మీ నాన్నను వదిలిపెట్టను. అవును తల్లి, నా మనవరాలు ఇంత బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోను. మీ నాన్నను నేను పట్టుకుంటాను.
ఎందుకు నా కూతుర్ని పెళ్లి చేసుకోవు అని నిలదీస్తాను. సరేనా? ఎలాగైనా వాళ్ళిద్దరు పెళ్లి చేసేద్దాం. ఏమంటావు? మా మంచి తాతయ్య. మా బంగారు తల్లి. నమస్తే సార్. నమస్తే. కూర్చో కృష్ణ. పర్వాలేదు, చెప్పండి సార్. ఎందుకు రమ్మని పిలిచారు? నీతో మాట్లాడాలి కృష్ణ, అందుకే రమ్మన్నాను. మీ ఆఫీసులో మాట్లాడటానికి ఇది అఫీషియల్ మ్యాటర్ కాదు. మన ఇళ్లలో మాట్లాడడానికి పర్సనల్ మ్యాటర్ కాదు. ఆ పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. అందుకే ఇక్కడికి రమ్మని చెప్పాను. పర్వాలేదు సార్, చెప్పండి. ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు కృష్ణ. ఎందుకు నా కూతుర్ని కాదన్నావు? చెప్పు కృష్ణ, ఎందుకు కాదన్నావు? ఏం తక్కువని కాదన్నావు? అందం లేదా, గుణం లేదా, చదువు, ఆస్తి, అంతస్తు, వయస్సు ఏమి లేవని కాదని మొహం మీదనే ఎందుకు చెప్పావు? నాకు తెలియాలి, చెప్పు. ఏంటి సార్ మీరు కూడా ఇలా అడుగుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కృష్ణ. నువ్వు ఇలాంటి సమాధానం చెప్తావని నేను అనుకోలేదు. నేనే కాదు, నీ కూతురు చందు కూడా ఊహించలేదు. పాపం ఆ పిచ్చి పిల్ల ఎంత ఆశపడిందో తెలుసా? జయంతి సూర్యలా ఉండటం యాదృచ్ఛికమేనా? జయంతిని వాళ్ళ అమ్మలా పూర్తిగా మార్చుకుంది. నీకు జయంతికి పెళ్లి చేసి అమ్మను ఇంటికి తెచ్చుకోవాలని ఆశపడింది. తను పోయిన తర్వాతైనా మీ దాంపత్యంలో తను చిరంజీవిగా మిగిలిపోవాలని కోరుకుంది. అటు చందుకి, ఇటు నాకు, జయంతికి, అందరికీ అన్యాయం చేశావు. చెప్పు, ఎందుకు? చెప్పు. ఎందుకో జయంతి గారికి చెప్పాను సార్. అసలు సమాధానం అది కాదు కృష్ణ, ఇంకేదో ఉంది. అది చెప్పు. నీకు నీ కూతురంటే ఎంత ప్రేమ ఉంది. పాపం తను చనిపోతానని తెలిసి కోరిన చివరి కోరిక కూడా ఎందుకు తీర్చలేదు చెప్పు. నీకు అర్థం కావట్లేదయ్యా. నా కూతురు ఈ రోజుకి నిన్నే ప్రేమిస్తుంది తెలుసా? కానీ ఒక కన్న తండ్రిగా ఈ మాట చెప్పుకోకూడదు. కానీ నేను చెప్తున్నాను, నిజంగా నా కూతురు మనసులో నువ్వే ఉన్నావు. అది ఎంత పిచ్చిది అంటే, దారిని పోతున్నప్పుడు ఎక్కడైనా కృష్ణ అని పిలుపు వినిపిస్తే చాలు ఆగిపోయి దిక్కులు చూస్తోంది. ఎందుకో తెలుసా? ఎక్కడైనా నువ్వు కనిపిస్తావోనన్న చిన్న ఆశ. అంత పిచ్చిగా ప్రేమించిందయ్యా నా కూతురు. అలాంటి మనిషిని ఎలా కాదన్నావయ్యా? మీ అన్నతో బిజినెస్ చేయటానికి, జయంతిని ఒప్పించడానికి చందు వస్తే మొదట కాదన్నా, నీ మీద ఉన్న ప్రేమతో తనంతట తానే వెళ్ళి అతన్ని కలిసి ఆఫీసుకు తీసుకువెళ్ళి ఆ ప్రాజెక్టు వచ్చేలా చేసింది. అది ఎందుకు చేసిందో తెలుసా? ఆ బిజినెస్ ఓకే అయితే మీ అన్నయ్య నీతో మాట్లాడతానని చందుకు మాటిచ్చాడు.
ఆ మాట కోసం, మీ అన్నకు నీకు మధ్య మాటలు కలవటం కోసం జయంతే ఇదంతా చేసింది. మనసులో ఎంత ప్రేముంటే ఇలా చేయాలి? ఆలోచించు. నా పెద్దరికాన్ని పక్కన పెట్టి అడుగుతున్నాను కృష్ణ. జరిగిందేదో జరిగిపోయింది. వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో. తన మనసులో నువ్వే ఉన్నావు. నిన్ను కాదని మరో మగవాడి నీడ కూడా తన మీద పన్నీదు కృష్ణ. ఇవి చేతులు కాదయ్యా. నేను పొయ్యలోగా నా కూతురికి పెళ్లి చేశాను అన్న తృప్తితో వెళ్ళిపోతాను. నువ్వు అను, అన్నీ నేను చూసుకుంటాను. నా కోసం, నీ కూతురు కోసం ఒప్పుకో కృష్ణ, ప్లీజ్. నన్ను క్షమించండి సార్. ఏమన్నా క్షమించండానే? ఎంత అహంకారం నీకు! నా అంతటి నేను ఇంత దిగజారి నీ కాళ్ళు పట్టుకుని అడుగుతుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్పావు. తప్పు నీది కాదు, నాది. నా కంపెనీలో జీతం కోసం పనిచేసే ఒక గుమస్తాన్ని నా అల్లుడుగా చేసుకోవాలని చూశాను చూడు, అది నా తప్పు. ఏ రకంగానూ నాతో సరితూగని నిన్ను నెత్తిన పెట్టుకుని పూజించాను చూడు, అది మరో తప్పు. ఏ ఒక్క అర్హత లేని నీకు నా కూతుర్ని, ఆస్తిని అప్పచెప్పాలనుకున్నందుకు, నిన్ను చేయిజాచి అడిగిన పాపానికి, కనీసం నా వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా అవమానించావు చూడు, ఇది చాలు నాకు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఎస్ సార్. యా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. 200 కోట్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ అనే కన్నా 3 జిల్లాలకు ఉపయోగపడేటట్టుగా స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రాజెక్ట్ ఇస్తారని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. యా నా పార్ట్నర్ రాజా కూడా అదే పనిలో ఉన్నాడు. తొందరలో అయిపోతుంది, నో ప్రాబ్లం. యా ఓకేనండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మీకు. బాయ్. రా రాజా, కమాన్ కూర్చో. ఏంటి ప్లెజెంట్ సర్ప్రైజ్? వస్తున్నానని కాల్ కూడా చేయలేదు. ఎంతవరకు వచ్చింది మన ప్రాజెక్ట్? చేతులు మారి ఆ రామ్ ప్రసాద్కి వెళ్ళేంత వరకు వచ్చింది. వాట్? ఏంటి రాజా నువ్వు చెప్పేది? అవును సార్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మనది కాదు, ఆ రామ్ ప్రసాద్ది. అదెలా? ఆ సీ గారు నిన్ను పర్సనల్ గా పిలిచి మరీ ఆ ప్రాజెక్ట్ ఇవ్వాలి అనుకున్నారన్నావు కదా? అలాగే అన్నారు, పిలిచారు, మాట్లాడారు. క్యాబినెట్ లో కూడా నా పేరే చెప్తానన్నారు. దాదాపుగా అంతా ఓకే అయిపోయింది. నాకే ఇస్తానని ప్రామిస్ కూడా చేశారు. మరి ఆ రామ్ ప్రసాద్కి ఎలా వెళ్ళింది? ఎప్పుడు తనకి రాంగ్ రూట్ లో ఇష్టం కదా సార్, అందుకే ఈసారి కూడా అలానే రాంగ్ రూట్ లో వచ్చాడు. ఆఖరి నిమిషంలో ప్రాజెక్ట్ ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. నన్ను దెబ్బ కొట్టాలి అన్న కోరికను కూడా తీర్చుకున్నాడు. అయినా అలా ఎలా ఇస్తారు? ఇదేం ఓపెన్ టెండర్ కాదు కదా. కానీ అక్కడున్న మనుషులు ఎవరినో పట్టుకున్నాడు. ISO 9000 సర్టిఫికేట్ ఉన్న వ్యక్తులతో కలిసి వచ్చి ప్రాజెక్ట్ కోసం అప్లై చేశాడు. మామూలుగా అయితే అతని ఆఫీస్ గుమ్మం కూడా ఎక్కనివ్వరు. అలాంటిది ఏకంగా 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చారు అంటే దానికి కారణం ఎవరో తెలుసా సార్? ఆ జయంతి. ఆ జయంతికి రామ్ ప్రసాద్ ఎలా పరిచయమో తెలియదు, ఎవరు పరిచయం చేశారో తెలియదు, కానీ ఏకంగా ఆవిడ రామ్ ప్రసాద్ కలిసి ఆ ప్రాజెక్ట్ ని లాగేసుకున్నారు. రాకృష్ణ,
విన్నావా కృష్ణ? ఆ రోజు చెప్పాను కదా, రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఇచ్చారు, మనల్ని కూడా పార్ట్నర్స్గా ఉండమన్నాడు అని. అది ఇప్పుడు రాంప్రసాద్కి వెళ్ళిందిట. జయంతికి నువ్వు బాగా పరిచయం కానీ రాంప్రసాద్ ఎలా పరిచయం? ఒకవేళ పరిచయం ఉన్నా బిజినెస్కి హెల్ప్ చేసేంత పరిచయం ఎక్కడుంది? నాకు తెలిసి చందు పరిచయం చేసింది అనుకుంటాను. ఎందుకంటే చందుకి జయంతి గారికి మంచి రిలేషన్ ఉంది. ఒకవేళ అన్నయ్య చందుని అడుగుంటే కాదనలేక సాయం చేసిందేమో. షబాష్! అనుకున్నాను, ఇది ఖచ్చితంగా మీ పనే అనుకున్నాను. అంటే ఈ విధంగా నన్ను సాధించాలి అనుకుంటున్నారా? వెరీ గుడ్. నిన్న మొన్నటి దాకా నాకు మాధవికి మధ్య లేనిపోని నిందలు వేసి నలుగురిలోనూ నన్ను అన్పాపులర్ చేసింది, నన్ను మానసికంగా టార్చర్ చేసింది. ఇప్పుడు ఇలా దెబ్బ కొట్టాలని చూస్తుందా? అది కాదు రాజా. ఏది కాదు, మీ అన్న తమ్ములు ఇద్దరు ఒకటే, మీ ఇద్దరి ఆలోచనలు ఒకటే, కేవలం నన్ను దెబ్బ కొట్టాలని. అందుకేక ఇంత నాటకం ఆడారు. చందుని అడ్డం పెట్టుకొని నన్ను మరొకసారి దెబ్బ కొట్టారు. రాజా, ఏమిటి ఆవేశం? కూల్. ఆవేశం కాక మరేంటి సార్? ఆ ప్రాజెక్ట్ గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నానో మీకు తెలుసుగా. లాభం కోసం కంటే పేరు కోసం ఆ ప్రాజెక్ట్ చేయాలని ఆరాటపడ్డాను. రాజా అంటే ఒక రౌడీ అనే ముద్ర నుంచి బయటపడడానికి ఎంత కష్టపడ్డానో మీకు తెలుసుగా. రాజా పేరు చెప్తే ఆ ప్రాజెక్ట్ గుర్తుండాలి, ఆ 3 జిల్లాల ప్రజలు సంతోషంగా నన్ను దీవించాలి అని అనుకున్నాను. కానీ చాలా తెలివిగా దెబ్బకొట్టారు సార్ వీళ్ళు. నేను ఏ రోజు చందుని ద్వేషించలేదు, కానీ తను నన్ను ఏ రోజు ప్రేమించలేదు. అందుకే అన్ని రకాలుగా నన్ను దెబ్బ కొడుతూనే ఉంది. చివరికి వాళ్ళ పెద్దనాన్నతో కలిసి పెద్ద దెబ్బే కొట్టింది. ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉందిగా, ఆనందించండి, బాగా ఆనందించండి. కృష్ణ, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏం టాబ్లెట్ వేసుకుంటున్నావు? తలనొప్పికి వేసుకున్నాను. అయినా నీకెందుకు? అక్కడ రాజాకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టావు కదా, దానికి ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గదు. నేనేం చేశాను? ఏం చేయలేదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మాటలన్నా నీ మీద నాకు కోపం రాలేదు. ఎందుకంటే నా దృష్టిలో నువ్వు అమాయకురాలివి, నిజాలు తెలియని పిచ్చిదానివి. అందుకే నిన్ను ఏమీ అనలేదు. కానీ ఈరోజు రాజా ఎదుగుదల మీద చావు దెబ్బ కొట్టావు చూడు, దానికి మాత్రం నేను క్షమించలేకపోతున్నాను. నేనేంటి రాజా ఎదుగుదల మీద దెబ్బ కొట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏం తెలియనట్టు నటించకు. రాజాకొచ్చిన రిజర్వాయర్ ప్రాజెక్ట్ మీ పెద్దనానికి వచ్చేలా చేసింది నువ్వు కాదు. నువ్వు వెళ్లి జయంతి గారిని పరిచయం చేశావు. ఆమెని ఒప్పించి మీ పెద్దనాన్నతో కలిసి ఆ ప్రాజెక్ట్ కి అడ్డుపడేలా చేశావు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి అనుకున్న రాజా ఆశల్ని సర్వనాశనం చేశావు. అంటే ఆ ప్రాజెక్ట్ మొదట రాజాకొచ్చిందా? మరి ఏం తెలియకుండానే మీ పెద్దనానికి ఆ ప్రాజెక్ట్ వచ్చేలా చేశావా? ఎందుకు చందు ఇన్ని నాటకాలు అవసరమా? రాజా ఎంత బాధపడుతున్నాడో తెలుసా? తను ఎన్నిసార్లు ఎంత దెబ్బతిన్నా బాధపడని మనిషి ఈ రోజు ఈ ఓటమిని తట్టుకోలేకపోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి అందరి ముందు రాజా గొప్పగా బ్రతకాలని ఆశపడ్డాడు. ఆ ప్రాజెక్ట్ వల్ల తనకి మంచి పేరు వస్తుందని కలలు కన్నాడు. నాశనం చేశావు.
చేతులారా అతని కళల్ని నాశనం చేశావు. లేదు మాధవి, నిజంగా నాకు ఈ విషయం తెలీదు. ఏం తెలీదు? మీ పెదనానికి జయంతి గారిని పరిచయం చేసింది నువ్వు కాదా? నేనే. జయంతి గారితో కలిసి బిజినెస్ చేయడానికి ఒప్పించింది నువ్వు కాదా? నేనే. మరి ఆవిడతో కలిసి చేయబట్టే కదా ఆ కాంట్రాక్ట్ రాజా చేతిలోంచి మీ పెదనానికి వచ్చింది. అది కాదు మాధవి. ఆపు చందు. దీనికంటే నువ్వే వచ్చి ఆ ప్రాజెక్ట్ మా పెద్దనానికి కావాలి, నువ్వు పక్కకి తప్పుకో అని అడుగుంటే రాజా తప్పుకునేవాడు. కనీసం నాకు చెప్పినా రాజా కాళ్ళు పట్టుకునైనా ఆపేదాన్ని. కానీ దెబ్బ కొట్టావు. నలుగురిలోని రాజాని తలెత్తుకోకుండా చావు దెబ్బ కొట్టావు. అయ్యో, నా మాట నమ్ము మాధవి. ఎలా నమ్ముతాను? ఎందుకు నమ్మాలి? ఆ రోజు ఇంత బతిలాడి నాకు రాజాకి ఎలాంటి సంబంధం లేదని ఏడ్చాను, అయినా వినలేదు. మహిళా మండలి వాళ్ళని ఇంటి మీదికి పంపించావు. ఎక్కడ కనిపిస్తే అక్కడ మమ్మల్ని తిట్టి పరుపు తీసావు. చివరికి ఫ్లాట్స్ ఓనర్స్ ముందు కూడా అసహ్యంగా మాట్లాడావు. అది వేరు ఇది వేరు మాధవి. ఏంటి దానికి దీనికి తేడా? ఆ రోజు పరువు తీసావు, ఈ రోజు ఆర్థికంగా దెబ్బ కొట్టావు. అంతకంటే ఎక్కువ రాజా మనసు మీద కొట్టావు. రాజా ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఇంతవరకు ఎప్పుడు తనని నేను అలా చూడలేదు. రాజా కళ్ళల్లో కన్నీళ్ళొక్కటే తక్కువ. తను ఓటమి కంటే ఎక్కువ నువ్వు చేసిన మోసాన్ని భరించలేకపోతున్నాడు. తప్పు చేశావు చందు. కొన్ని తప్పులకి క్షమాపణలు కూడా దొరకవు. అలాంటి తప్పు చేశావు. ఈ ఓటమి రాజాది కాదు, నీది. ఎందుకంటే తన మనసులో నీ స్థానం పూర్తిగా చెరిగిపోతే అంతకు మించిన ఓటమి నీకు మరొకటి ఉండదు. అది గుర్తుంచుకో. పెద్దనాన్న, ఎంత మోసం చేసావు పెద్దనాన్న.